మామయ్య ఏమైంది మామయ్య బాగా ఆలోచిస్తున్నావు? ఒకటి ఆలోచనలు పడ్డాయి నాకు, ఏదో ఆలోచనలు పడ్డాయి అత్తమ్మ మీదనా? అత్తమ్మ మీద బాగా ఆలోచనలు పడ్డాయి నాకు. అదేం ఆలోచన చెప్పు ఒకసారి. అత్తమ్మకు ఒక గిఫ్ట్ ఇస్తున్నా. ఏంది గిఫ్టా? ఆ గిఫ్ట్ వల్ల మీరు చెప్పకూరి, అది ఆమె కోరికలు అన్నట్టు. అది అంటే ఆమెకి తెలియదు, నేను తెలియకుండా గిఫ్ట్ ఇస్తావా? గిఫ్ట్ ఇస్తావా అత్తమ్మకు తెలియకుండా? అత్తమ్మకి మరి అత్త మీద అత్తమ్మని వీళ్ళు మరి. మేడం వచ్చేదా ఇట్లా? థ్యాంక్ యూ సేమ్ టు యూ. నువ్వు తిని పెడతాను అత్తమ్మ. ఇక సిద్ధు, ఎందుకంటే ఇక కొత్త సంవత్సరం కదా, ఎప్పుడు తీపి కబుర్లతో ఉండాలంటే మనం పొద్దున్న ఎత్తిన తీపి తినాలి, సరేనా? నీకు దగ్గరది సరే, నువ్వు నాకు ఒక సీట్ ఇవ్వవా? థ్యాంక్ యూ సేమ్ టు యూ. అత్తమ్మ ఎట్లి తట్ల అవుతావు మామయ్య, నువ్వు కూడా తినబెట్టాలి. నువ్వు చాలా ఇంకా తింటావా? నేను అందరికి పంచేస్తా మరి. ఎందుకండి ఇట్లా? ఎందుకు మొత్తం తింటావేంది? ఎందుకు పంచని నువ్వు ఇలా నా కోరిక, కొత్త సంవత్సరం కాదు, నా కోరిక ఉన్నది. నువ్వు ఒక అమ్మవారు లేక తయారయ్యి నువ్వు చీర కట్టుకొని మైదాకు పెట్టుకొని వచ్చి ఒక అర్ధగంటలో నువ్వు తయారు కావాలి, తొందరగా నేను చూడాలి. అమ్మవారి లెక్క రెడీ అయ్యి కాళ్ళ చేతులకు మైదాకులు పెట్టుకొని రెడీ అయితే నువ్వు చూస్తావా? ఎందుకు అట్లా చాలా సార్లు చూసినావు కదా. ఇది ఒక కోరిక నాకు, కొత్త సంవత్సరం. ఇప్పుడు అమ్మవారి లెక్క రెడీగా ఉన్నా. అత్తమ్మ పాప మామయ్య కోరిక ఎందుకు అట్లా అదేం కోరిక అండి? గీయాలి నీకు అదేం కోరిక? ఎన్నో సంవత్సరాలు వచ్చినా ఎప్పుడు అడగలేవు కదా. ఎప్పుడు అడగలేదు, ఇప్పుడు అడగాలని కోరిక ఉన్నది. అడిగినా నువ్వు తయారయ్యి తొందరగా మైదాకు పెట్టుకో, తొందర తప్పదంటావా? తప్పదు, తొందర మీ పెళ్లి రోజు కావచ్చు, నీకు గుర్తులేదు. పెళ్లి రోజు మాకు తెలియదు. పెళ్లి రోజు లేదు కానీ మాకు పెద్దలు చేసిన పెళ్లి కాబట్టి వాళ్ళు చెప్పలే, మీరు రాసుకోలే. కాలట్లో పెట్టుకోకురా, ఇది ఆపడుతుంది కదా. కాలట్లో పెట్టుకో, కొంత కింది పెట్టుకో. గోళ్ళు వేసుకున్నావా? అన్నం తిన్నావా? అన్నం వేసినావా? సమీర తిన్నాడు, అన్నం తినడం కూడా వేసుకోవాలి. గోళీలు వేసుకో. ఇప్పుడు అమ్మవారి లెక్క రాడవాడు అంటే అత్తమ్మ నేనున్నా కదా, నేను మంచిగా రెడీ చేస్తా. వచ్చిందయ్యా వయ్యారి గోళీలు ఇచ్చినవే తొందర ఏం దగ్గర పెట్టిండ్రా నాన్న గీయల కోరిక. ఏం ప్లాన్ వేసిండు? మంచిగా రెడీ చేసుకొని మా అత్తమ్మ తెస్తా. ఓకేనా మామయ్య? అర్ధగంటలు తీయకురా, నాకు రెడీ ఆవిడే అత్తలేదు. సమీర రెడీ అవుతుంది. ఎట్లా రెడీ అవుతున్నానో ఏమో తెలియదు. అమ్మవారి లెక్క ఆయన అన్నాడు ఆయన కోరిక ప్రకారం. కానీ నేను అమ్మవారి లెక్క రెడీ అవుతున్నాను, మరి ఎట్లా రెడీ అవుతున్నాను నాకైతే తెలియదు. దయచేసి మీరు నేను ఎట్లా రెడీ అయినా కానీ మీరు మాత్రం నన్ను నా గురించి తప్పుగా కామెంట్లు పెట్టకండి, నాకు తట్టుకోలేను నేను, సరేనా? జ్వరం కొట్టి మూతంతా వెచ్చింది, అయినా కానీ ఆయన కోరిక ఏం చేయాలి? సోకులెన్నెన్నో నీలో నేనే చూసా. అత్తమ్మ ఏమనున్నావు అత్తమ్మ? ఏంది చుట్టూ తిరుగుతున్నావు? మొత్తం అత్తమ్మ ఎంత మంచినో తెలుసా? అబ్బా ఏమైంది అత్తమ్మ గట్లా వస్తున్నావు? మా అమ్మయ్యేడే బంగ్లా పైన ఉన్నాడు. బంగ్లా పైన ఉన్నాడు. బంగ్లా పైకి ఎందుకు మళ్ళా? నీ గిఫ్ట్ అక్కడ ఉంది కావచ్చు అందుకే వెండుతా. అందరు చూస్తారు నన్ను. అడవుడే నాకు ఇబ్బంది ఉన్నది.
అగో అత్తం గట్టులు కత్తున్నాయండి. అత్తం గట్ట తిరుగుతున్నాయి. మామయ్యనే మామయ్య ఇక్కడ డోర్లు ఉన్నాడు. అత్తమ్మ ఆగు ఆగత్తమ్మా, గిఫ్ట్ నీకు వెడకనిచ్చుడా, నువ్వు ఇలా కూసో తెస్తాడు అంతేనా? మరి పిలు మరి కూసో పిలుస్తా. దేవతలకి రెడీ అయిందా? అబ్బా నేను ఎట్టా నా కళలో ఎంత అనుకున్నానో అంతకన్నా ఇంకా మంచిగా రెడీ అయినాను, ఒక దేవతల లెక్క. అదే నాకు సంతోషం అనిపిస్తుంది. అబ్బో సిగ్గు బాగుంది. ఏంటిది సిగ్గుపడుతున్నావు బాగా? కిషాఫ్ని పో, కిషాఫ్ని పో. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? ఈ ఆప్ని రేపటందుకు ఇప్పుడు ఇంత రెడీగా మనం నన్ను పోండి. నా ప్రాణమా ఎత్తుకొని తింపేటందుకు రమ్మనువా? అదేదో ఆడ తిప్పచ్చు కింద. ఇక్కడ దివ్వాలని కోరిక ఉన్నది. నాన్న కోరిక అమ్మాయి ఏం చెప్తాం మరి. సరిపోయిగా సమీరా అత్తమ్మ కళ్ళు మూయి. సరే మామయ్య. కళ్ళెందుకే? అమ్మ నీకు కనతలు తెచ్చినట్టున్నాడు. నా కళ్ళంతలాగా పెట్టుకోను. ఏమో మరి ఏం తెచ్చినావు నాన్న కనతలు తెచ్చుకోండి. ఓ డైరీ మిల్క్ అమ్మ ఏం తెచ్చిండు అది నాకు తెలియదు. నువ్వు నడిసే నడకల్లో నది పొంగుల ఏమండి ఎప్పుడు తెచ్చిన గొలుసులవి? నేను వస్త్రోలే తెప్పించి. ఒక్క మాటనే చెప్పలేవు నాకు. చెప్తే ఎట్లుండదండి, చెప్పక చేయాలి ఏదైనా. ఏమి ఇంత పెద్ద చేపించుకొచ్చినవేంది? నాకు నా కోరిక అన్నట్టు ఇది. నా కోరిక నేను చేయించిన, నువ్వు అమ్మవారి లెక్క పెట్టినావని అమ్మవారి లెక్క ఇట్లా చేయించిన. ఈ మెట్టెలకు దీనికి మ్యాచ్ అయ్యింది, వస్తుంది. మెట్టలు లెక్క దొడ్డున్నాయి అన్నట్టు. కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. 2026 మా ఆవిడకు గిఫ్ట్ ఇచ్చాను. ఆ సంతోషం నాకు చాలు. మీ భార్యలో గిఫ్ట్ ఇచ్చుకొని వాళ్ళకి ఆనందం పెట్టండి. వాళ్ళ సంతోషమే మన సంతోషం. బాయ్. లే పెంచుకుంటే తెగిపోతుందా దేవు. ఇలా కొత్త సంవత్సరం కాబట్టి అమ్మవారి లెక్క రెడీ కమ్మంటే కొత్త సంవత్సరం గురించి ఏమో ఎప్పుడన్నా ఆయన కోరిక కావచ్చు అని నేను రెడీ అయినా. కానీ ఇట్లాంటి పట్టీలు నాకు గిఫ్ట్గా ఇస్తాడు ఇవాళ కొత్త సంవత్సరం నేను అనుకోలే. కొత్త సంవత్సరము ఇవాళ నాకు కొత్త పట్టీలు గిఫ్ట్గా ఇచ్చిండు మా ఆయన. కానీ నేను దేనికోసము అనుకున్నా రెడీ కమ్మంటే ఫస్ట్ మెట్టెలు పెద్దగా వేయించుకున్నా కదా. ఒకసారి అన్నాడు ఆ పట్టీలకు మెట్టెలకు సూట్ కాలేదు, అవి పెద్ద ఉన్నాయి మెట్టెలేమో పట్టీలేమో చిన్నవి ఉన్నాయి నాకు నచ్చలేదు అన్నాడు. అది అంతకే వదిలేసిండేమనుకున్నా, అదే మనసులో పెట్టుకున్నాడు. ఇవాళ కొత్త సంవత్సరం నాడు నాకు
సంతోషమైన గిఫ్ట్ ఇచ్చిండు. ఆ పట్టీలకు నెట్టెలకు సూట్ అయినాయి. మీరు కూడా మీ భార్యలకు మంచి మంచి గిఫ్ట్లు ఇచ్చి వాళ్ళని ఆనంద పెట్టండి, మీరు ఆనందంగా ఉండండి. భార్యకు పెద్ద పెద్ద మిద్దలు మేడలు ఇవ్వకున్నా సరే చిన్న చిన్న గిఫ్ట్ ఇచ్చి మీరు అలానే సంతోష పెట్టండి. భర్త ఏ గిఫ్ట్ ఇచ్చినా కానీ మాకు ఎందుకో కానీ ఊహించనంత ఆనందం కలుగుతుంది. ఎవరు ఇచ్చినా గిఫ్ట్ మాకు ఆనందం కలగది. భర్త ఇస్తే ఆనందమే వేరు, ఆనందమే వేరు. వీళ్ళేంది ఇంత ఆనందంగా ఉన్నారు, ఎప్పుడు ఇలాగనే కలిసి ఉంటారా, సంతోషంగా ఇలా హ్యాపీగా అనుకుంటురా మీరు? ఇల్లు అన్నప్పుడు, సంసారం అన్నప్పుడు భార్య భర్తల మధ్య చిన్న చిన్న గొడవలు ఉంటాయి, కానీ అవన్నీ మనం మనసులో పెట్టుకోవద్దు. కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అవన్నీ పక్కకు పెట్టాలి. భర్తని భార్య అర్థం చేసుకోవాలి, భార్యని భర్త అర్థం చేసుకోవాలి. ఎందుకంటే భార్య అన్న మనిషి ఇంట్లో ఎన్నో కష్టపడుతుంది. భార్యను దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోర్రి. ఇవాళ అక్కలు తోడుగారు, అన్నలు తోడుగారు, తల్లులు తండ్రులు ఎవ్వరు తోడు ఉండరు. భర్తకు భార్య, భార్యకు భర్తనే తోడు. ఇంట్లో భార్య ఎంత సంతోషంగా ఉంటే ఆ లక్ష్మి తల్లి మీ ఇంట్లో స్థాయి ఉంటుంది. ఇది ఒక్కటి మాత్రం మర్చిపోకుండ్రి. ఎందుకంటే లక్ష్మి తల్లికి మెచ్చిన పనులు, నచ్చిన పనులు భర్త భార్యలు కలిసి చేయాలి. గొడవలు పెట్టుకుంటే లక్ష్మి తల్లి ఉండదు. ఆమె గుండె బుద్ధి కాక ఎటో వెళ్ళిపోతుంది. అప్పుడు లక్ష్మి తల్లి మన ఇంట్లోకి వెళ్ళి పోవద్దంటే మనం మౌనంగా ఉండాలి, మౌనం పాటించాలి. సరేనా? 2026 సంవత్సరం, కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. అందరు బాగుండురి, అందులో మనం ఉందాము. అందరికి బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.